ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుంచి ఈరోజు మనము 2025 అక్టోబర్ మొదటి పక్షమైనటువంటి 1వ తేదీ నుంచి 16 వరకు జరుగు పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈయన మీనరాశి, రాహు వచ్చేసి కుంభరాశి, బృహస్పతి వచ్చేసి ఈయన 18వ తేదీ వరకు కూడాను, అంటే ఈ పక్షంలో ఖచ్చితంగా మనకు గురువు మిథునంలోనే ఉన్నారు. కేతువు శుక్రులు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. రవి శుక్రులు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు వచ్చేసి 9/10/2025 9వ తేదీన ఈయన కన్యారాశి వదిలి తులారాశి సంచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క 2వ తేదీ వచ్చేసి మనకు తులలోకి బుధుడు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 2వ తేదీ ఈయన మనకు 2025న తులానాం బుధ ప్రవేశం. ఈ 2 గ్రహాలు మారుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్గా మిగతా గ్రహాలన్నీ అలాగే ఉంటున్నాయి ఈ పక్షంలో. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి, కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిపి వృషభ రాశి, వృషభ లగ్నం కిందికి వర్తిస్తుంది. వృషభ రాశి, వృషభ లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి వీక్షణ మీకు మీ యొక్క అష్టమ స్థితి పైన పడుతుంది. కాబట్టి పెద్దవాళ్ళతో మధ్యలో మాతృ సంబంధికులతోనూ ఇలాంటి వారితో కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వారి హెల్త్ కూడా కొంత ఇబ్బంది పడుతుంది. మీరు దగ్గరుండి చూసుకుంటారు, కానీ కొంచెం ఫలితం తక్కువగా ఉండే విషయం కనిపిస్తుంది. కాబట్టి మాతృమూర్తితో మీరు కొంచెం చూపించుకోవాలి. మీ యొక్క ప్రేమను, అనురాగాన్ని పంచినట్లయితే ఆవిడ మరీ రికవర్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు చతుర్థంలో వచ్చేసి మీ వృషభ రాశి వారికి కేతువు శుక్రుడు కూడాను మీకు చక్కగా మంచి ప్లేస్లోనే ఉన్నారు. కాబట్టి కేతువు కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారు. మధ్యలో అటు ఇటు ఊగిసలాడిన చివరికి స్థిరం చేయడానికి శుక్రుడు బాగున్నాడు. కాబట్టి మంచి జరిగే అవకాశం ఉంది. మేషరాశి వారికి పంచమ శుక్రుడు చక్కగా యోగించాడని ముందే చెప్పుకున్నాము. ఇక్కడ చతుర్థ శుక్రుడు అయినప్పటికీ కూడాను వృషభ లగ్నం వారికి లగ్నాధిపతి, అలాగే అక్కడి నుంచి లగ్నం నుంచి 6వ ఇంటి అధిపతి. ఇక్కడ ఈయన వచ్చేసి 4లో ఉండడం అనేది చాలా శుభసూచకం. చక్కగా ఉంటుంది. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కళాకారులకు, అలాగే రాజకీయ రంగాలలో ఉన్నవారికి మధ్యలో మనస్తాపాలు వచ్చినా మంచి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి వారికి ఇంకా 5వ ఇంట్లోకి శుక్రుడు వస్తారు. ఎప్పుడది అక్టోబర్ 9వ తేదీ వస్తారు. మీ పక్షాంతంలో వస్తారు. వచ్చినప్పుడు మీకు చక్కగా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. రవి కూడా మీకు పంచమంలో ఉండడం పెద్ద యోగకారకం కాకపోయినప్పటికీ కూడాను శుక్రునితో కలిసి ఉన్నాడు. కాబట్టి శుక్రుడు కూడా డామినేట్ చేస్తాడు. మనకు ఇక్కడ రవి బలం లేకుంటే, గురు బలం, శుక్ర బలం లేకుంటే వివాహాలు చేయరు. రవి ఏ గ్రహంతో కలిసి ఉంటే అక్కడ ఆ గ్రహం యొక్క కారకత్వాన్ని కోల్పోతుంది. కాబట్టి ఇక్కడ మీకు పంచమంలో ఉన్నాడు శుక్రుడు ఈ యొక్క వృషభ రాశి వారికి. అలాగే పైపొచ్చి నీచలో ఉన్నారు, పైపొచ్చి రవితో ఉన్నారు. కాబట్టి చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ బుధుడు వచ్చేసి మీకు వృషభ రాశి వారికి ఇక్కడ కుజుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి 6వ ఇంట్లో వృషభ రాశి వారికి మీ వ్యయాధిపతి, సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉన్నారు. అలాగే బుధుడు వచ్చేసి 2nd హౌస్ ప్లానెట్, 5th హౌస్ ప్లానెట్. ఈయన వచ్చేసి మీకు 6లో ఉన్నారు. కాబట్టి శుక్రుడు, బుధుడు మధ్యలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను ఈయన శుక్రుడు మీకు 9వ తేదీ వరకు ఉండి 9 నుండి ఈ యొక్క తులారాశి సంచారం చేశారు. కాబట్టి మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నెమ్మదిగా బయటపడే అవకాశం కనిపిస్తుంది. అలాగే రాహు ఉన్నాడు. కాబట్టి మీకు దశమ కేంద్రంలో ప్రయాణాలలో అలసట కనిపిస్తుంది. ఇంట్లో చిరాకులు పెరిగిపోతూ ఉంటాయి. దాంతో ఇబ్బందికరంగా ఉంటుంది. ఏం చేయాలో, ఎలా చేయాలో తోయదు. ఇవన్నీ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆ ఆదిపరాశక్తి అమ్మవారిని మీరు పూజించినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం చాలా ఎక్కువ పర్సెంటే ఉందని చెప్పుకోవాలి. బిజినెస్లో మంచి రంగాలలో ఉన్నవారు వీరంతా పీక్ స్థాయికి వెళ్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఇవన్నీ కూడాను వృషభ రాశికి ఈ పక్షంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లక్ష్మీ పూజలు స్టార్ట్ చేయండి. తెల్లని పుష్పాలతో లక్ష్మిని పూజ చేసినట్లయితే మీ రాశి అధిపతికి బలం చేకూరి మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.